శాలువ ఈసారికి ఫస్ట్ సార్ని కలవాలి మా వాజ్పేయి 30 ఏళ్ళు కొంచెం నరేంద్ర మోడీ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, బీజేపీ మినిస్టర్ గారి నాయకత్వం. నర్సాపేట పల్నాడు జిల్లా ముఖ్యప్రధానంగా రావడం జరిగింది. హాస్పిటల్ ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పి ఆలోచనతో మేము కూడా వారిని మనస్ఫూర్తిగా రావాలని కోరుకోవడం జరిగింది. నర్సాపేట అంటేనే మెడికల్ హబ్. ఇటువంటి మెడికల్ హబ్లో మన పల్నాడు జిల్లా నర్సాపేట గవర్నమెంట్ హాస్పిటల్ దాదాపు 75 ఏళ్ల క్రితం స్థాపించారు. అదేవిధంగా ఇక్కడ జిల్లా హాస్పిటల్ కూడా కట్టుకోవడం జరిగింది. ఏరియా హాస్పిటల్ ఉంది. వీటన్నిటి కూడా అభివృద్ధి చేసుకుంటూ మరి అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ ఆర్ఓ ప్లాంట్ ఓపెన్ చేసుకున్నాము, ఫిజియోథెరపీ ప్లాంట్ ఓపెన్ చేసుకున్నాము, నియోనాటల్ యూనిట్ ఓపెన్ చేసుకున్నాము, గణక్లాస్ బ్లడ్ బ్యాంక్ ఓపెన్ చేసుకున్నాము. ఈ విధంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకొని మనం అందరూ కూడా ముందుకు వెళ్తా ఉన్నాం. అదేవిధంగా పల్నాడు జిల్లాలో తల్లిపాటు చేయడం జరిగింది. దాన్ని మన కలెక్టర్ గారు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు, అదేవిధంగా లోకల్గా ఎమ్మెల్యే నేను అందరూ కూడా కలిసి వాటన్నింటినీ కూడా ఫ్లాగ్ ఆఫ్ చేయడం మొదలుపెట్టాము. ఎందుకంటే తల్లి పిల్లలు అందరూ కూడా డెలివరీ అయిన తర్వాత వాళ్ళ గ్రామాలకు వెళ్ళాలంటే తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ లో దాంట్లో అన్ని సదుపాయాలు ఉంటాయి, ఆక్సిజన్ సిలిండర్లు ఉంటాయి, ఏసీ ఉంది, నర్సులు ఉంటారు. వీళ్ళందరూ కూడా తీసుకెళ్లి ఇంటి దగ్గర తల్లిని బిడ్డని క్షేమంగా దించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటా ఉంది. అదేవిధంగా మన ఎండాకాలంలో మరి నియోనాటల్ యూనిట్ లో కానీ ఎంసీహెచ్ బ్లాక్ లో కానీ విపరీతం వేడి ఉంటే పిల్లలకు ఇబ్బంది కలుగుతుందని చెప్పి మన పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ టీడీపీ జనసేన తరఫున ఉమ్మడి కుటుంబంలో మనం 13 ఏసీలు శాంక్షన్ చేయడం విషయం. నేను ఎమ్మెల్యే గారితో అన్నాను, సార్ బాగా ఎండ ఉంది ఇవాళ అని. అంటే ఆయన అంటున్నారు, ఇక్కడ ఎండ బాగానే ఉంటుందండి కానీ మనుషులు మాత్రం చాలా మంచివాళ్ళు అని చెప్పి. సభాధ్యక్షులు నర్సరావుపేట ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సతీష్ బాబు గారు, ప్రజల మనిషి, నిరంతరం నర్సరావుపేట నియోజకవర్గం అభివృద్ధి గురించి, ఈ ప్రాంత ప్రజల సంక్షేమం గురించి పరితపించే మంచి మనసున్న డాక్టర్, అసెంబ్లీలో సమస్యల మీద మాట్లాడమే కాకుండా నాలాంటి మంత్రులు ఆయన చూస్తే తప్పించుకొని పోయే పరిస్థితులు కల్పిస్తున్నారు. ఎందుకంటే కనిపిస్తే ఏదో ఒకటి అడుగుతున్నారు, నా నియోజకవర్గానికి ఏమిస్తారు, నా నియోజకవర్గానికి ఏమిస్తారని. ఇప్పుడు కూడా చూస్తున్నాం, ఎవరు మాట్లాడుతుంటే కూడా వాళ్ళని డిమాండ్లు అడగండి, డిమాండ్లు అడగండి, డిమాండ్లు అడగండి అండి. వరాలు డిమాండ్ చెప్పండి అని, వరాలు అనేవి వరాలు అని చెప్పలేం, డిమాండ్లు అడగండి అని చెప్తున్నారు. అటువంటి ప్రజల మనిషి డాక్టర్ అరవింద్ బాబు గారికి, రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ వైద్య విద్య కమిషనర్ చక్రధర్ బాబు గారికి, డిఎంహెచ్ఓ
డాక్టర్ మన్మోహన్ గారికి. బిడ్డ ఎక్స్ప్రెస్ ఏవైతే ఉందో 500 వాహనాలు ఇవాళ ప్రారంభిస్తున్నాం. ఇవాళ మొదటి విడతగా 300 వాహనాలు ప్రారంభిస్తున్నాం. రెండో విడతగా 2 నెలల్లో రాబోయే మిగిలిన 200 వాహనాలు కూడా మనం ప్రారంభించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సంబంధించి నేను ముఖ్యమంత్రి గారిని అడిగాను, సార్ ఒకేసారి ఇంత పెద్ద ఎత్తున చేస్తున్నాం కదా, మీరు చేస్తే బాగుంటుంది సార్ అన్న. అంటే పర్వాలేదు మీరు చేయండి అన్నారు. నేను మళ్ళీ అడిగాను, సార్ ఎక్కడి నుంచి చేయమంటారు, ఏదైనా జిల్లా నుంచి చేయమంటారా అని అడిగాను. అంటే ఆయన కాసేపు ఆలోచించి నర్సరావుపేట నుంచి చేయండి అన్నారు. ఏంటి సార్ నర్సరావుపేట ఏదైనా కారం ఉందా అన్న. నర్సరావుపేటలో ఇవాళ పల్నాడు జిల్లాకి చెడ్డ పేరు వచ్చింది. గతంలో అనేక కారణాల వల్ల పల్నాడు జిల్లా వాళ్ళంటే కొట్టడాలు, నరకడాలు, చంపడాలు ఇదే రకంగా ఒక భావన ప్రజల్లోకి వెళ్ళింది. కానీ పల్నాడు జిల్లాకు సంబంధించిన వాళ్ళంతా ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా చాలా మంచి మనుషులు, పౌరుషం కాస్త పాలు ఎక్కువ కానీ మానవత్వం పాలు మరీ ఎక్కువ. అటువంటి చోటు నుంచి ఇట్లా మంచి పవిత్ర కార్యాన్ని ప్రారంభిస్తే బాగుందని వారు ఇచ్చిన ఆదేశాల మేరకు నేను కేవలం 2 రోజుల క్రితమే ఎమ్మెల్యే గారికి ఫోన్ చేశా. ఎమ్మెల్యే గారు ఈ రకంగా ముఖ్యమంత్రి గారి ఆదేశం ఉంది, నర్సరావుపేట నుంచి ప్రారంభించుకుంటాం, మరి మేమేమంటారు, ఉంటున్నారా, అందుబాటులో ఉంటున్నారా అంటే ఆయన 24 గంటలు నేను అందుబాటులో ఉంటానండి, నాకు వేరే ఏం లేదు, నా నియోజకవర్గం అప్పుడప్పుడు నేను ఆసుపత్రికి పోవడం తప్ప వేరే ఇది లేదు, రండి లక్షణంగా రండి, కార్యక్రమాన్ని మన ఆసుపత్రిలోనే బాగా చేసుకుందామని వారు చెప్పిన మీదట ఇవాళ ఇక్కడి నుంచి ప్రారంభిస్తున్నాం. మన దగ్గర నుంచి 50 వాహనాలు, మన జిల్లాకు కూడా 10 వాహనాలు ఇవ్వడం జరిగింది. 50 వాహనాలు ఒకటేసారి